మీకు ఒక ఆశ్చర్యకరమైన నిజం చెప్పనా? మన ఏదైనా పుస్తకం చదువుతున్నప్పుడు మన కళ్ళు పేజీలోని ప్రతి పదాన్ని వరుసగా చదువుతాయి అనుకుంటాం గదా. అవును. సాధారణంగా అందరూ అనుకునేది అదే. కానీ అది నిజం కాదు. అసలేంటంటే మన మెదడు దాదాపు 30% పదాలను పూర్తిగా వదిలేస్తూ మిగతా పదాల ఆధారంగా వాక్యాల అర్థాన్ని ఒక రకంగా హాలసినేట్ చేస్తోంది, అంటే ఊహించేస్తోంది. వావ్! ఇది వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది. అవును. మనం ఒక పుస్తకం తెరిచి అక్షరాల మీద కళ్ళు తిప్పుతున్నామంటే చాలు 100% చదివేస్తున్నామనుకుంటాం. కానీ చదవటం అనేది ఏదో సుత్తితో మేకును కొట్టడం లాంటి ఒకే విధమైన యాంత్రికమైన పని కాదు. కరెక్ట్. ఈరోజు మన ముందున్న ఈ పఠన పద్ధతులు, అంటే టైప్స్ ఆఫ్ రీడింగ్ మెథడ్స్ అనే అంశంపై ఉన్న రీసెర్చ్ నోట్సు, వ్యాసాలను చూస్తుంటే నాకైతే మైండ్ బ్లాంక్ అయిపోయింది. చదవటం అనేది ఒకే ఒక పనిముట్టు కాదు. అది మన మెదడుకు సంబంధించిన ఒక పెద్ద పనిముట్ల పెట్టెలాంటిది. మీరు చెప్పింది అక్షరాలా నిజమండి. మనం ఈ చదవడం అనే ప్రక్రియను చాలా తేలికగా తీసుకుంటాం. కానీ కాగ్నిటివ్ సైన్స్ ప్రకారం చూస్తే గనక ఇది మానవ మెదడు చేసే అత్యంత సంక్లిష్టమైన పనుల్లో ఒకటి. అంటే అంత కష్టమైన పనా ఇది? అవును, ఖచ్చితంగా. మనం చదివే విధానాన్ని బట్టే మన మెదడులోని నరాల మార్గాలు, అంటే న్యూరల్ పాత్వేజ్ అంటాం కదా, అవి ఎలా ఉత్తేజితమవుతాయి అనేది మారుతుంది. ఓహో. సమాచారాన్ని కేవలం పైపైన గ్రహిస్తున్నామా, విశ్లేషిస్తున్నామా, లేదా శాశ్వతంగా గుర్తుపెట్టుకునేలా మెదడులో ముద్రిస్తున్నామా అనేది పూర్తిగా మనం ఎంచుకునే పఠన పద్ధతి మీదే ఆధారపడి ఉంటుంది. రైట్. మన ఉద్దేశ్యాన్ని బట్టి మనం చదివే తీరును మార్చుకున్నప్పుడే మెదడు తన పూర్తి సామర్థ్యాన్ని బయటపెడుతుంది. సరే, దీని కొంచెం వివరంగా చూద్దాం. మనం ఏదైనా చదవడం మొదలుపెట్టే ముందు ఎదుర్కొనే అతి పెద్ద సమస్య గురించి ముందు మాట్లాడుకుందాం. అదే ఈ సమాచార వెల్లువ లేదా ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్. అదైతే ప్రతిరోజూ మనం ఫేస్ చేసేదే కదా. అవునండి. ఇంటర్నెట్ పుణ్యమాని పొద్దున లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు వందలాది ఈమెయిల్సు, వాట్సాప్ ఫార్వర్డ్లు, న్యూస్ ఆర్టికల్సు, రిపోర్ట్లు మన కళ్ల ముందుంచి వెళ్తుంటాయి. నిజమే. వాటన్నింటినీ చదవడం ఎవ్వరికీ సాధ్యం కాదు. అలేగదా. వీటన్నింటిలో ప్రతి పదాన్ని చదవడం అనేది ఏ మనిషికి సాధ్యం కాదు. మరి ఇలాంటి ఉక్కిరిబిక్కిరి చేసే వాతావరణంలో మనకు కావలసింది ఎలా వెతుక్కోవాలో తెలుసుకోవడం మొదటడుగు కదా. ఖచ్చితంగా. ఇక్కడే మనం తెలుసుకోవాల్సిన మొదటి 2 పద్ధతులొస్తాయి. వాటిని స్కిమ్మింగ్ మరియు స్కానింగ్ అంటారు. అసలు ఈ స్కిమ్మింగ్ చేస్తున్నప్పుడు మన మెదడులో ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? తప్పకుండా. స్కిమ్మింగ్ అంటే ఒక పుస్తకం లేదా ఒక పెద్ద ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యాన్ని లేదా సారాంశాన్ని వీలైనంత వేగంగా గ్రహించడం. అంటే మనం ఆఫీస్ ఈమెయిల్స్ చెక్ చేస్తున్నప్పుడు చేసేది ఇదే అంటారా? ఎగ్జాక్ట్లీ. మనం ఈమెయిల్స్ చెక్ చేస్తున్నప్పుడు చేసేది ఖచ్చితంగా ఇదే. ఇక్కడ ఏమవుతుందంటే మనం మెదడులోని విజువల్ కార్టెక్స్ ఒక ప్రత్యేకమైన పద్ధతిలో పనిచేస్తుంది. అది ఎలా? అది ప్రతి పదాన్ని చదవదు. బదులుగా పేజీలోని ఈ నిర్మాణాత్మక ఆధారాల కోసం, అంటే స్ట్రక్చరల్ క్యూస్ కోసం వెదుకుతుంది. స్ట్రక్చరల్ క్యూస్ అంటే ఈ పెద్దాక్షరాలు అలాంటివా? అవును. పెద్ద అక్షరాలతో ఉన్న హెడింగ్స్, సబ్ హెడింగ్స్, బుల్లెట్ పాయింట్స్, బోల్డ్ చేసిన పదాలు, లేదా ఒక పారాగ్రాఫ్లోని మొదటి మరియు చివరి వాక్యాలను మాత్రమే మన కళ్ళు గ్రహిస్తాయి. అబ్బా, భలేముందే. అవును. దీనివల్ల కాగ్నిటివ్ లోడ్, అంటే మెదడుపై పడే భారం చాలా వరకు తగ్గుతుంది. తక్కువ సమయంలో మొత్తం విషయం దేని గురించి ఉందో ఒక మ్యాప్ మన బుర్రలో ప్రింట్ అయిపోతుంది. భలే. అంటే దీనికి ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్పొచ్చు మనం. స్కిమ్మింగ్ అంటే ఒక దట్టమైన అడవిని విమానం పైనుంచి చూడటం లాంటిది. పర్ఫెక్ట్ ఉదాహరణ. అంతేకదా. పైనుంచి చూసినప్పుడు మనకు కింద ఏ చెట్టుకు ఎన్ని ఆకులున్నాయో కనిపించదు. కానీ ఆ అడవి ఆకారమేంటి, మధ్యలో నది ఎటునుంచి ఎటు ప్రవహిస్తోంది, ఎక్కడ పచ్చదనం ఎక్కువగా ఉంది అనే ఒక స్పష్టమైన స్థూలమైన అవగాహన వస్తుంది. కరెక్ట్. జనరల్ ఓవర్వ్యూ వస్తుంది. కరెక్టే కదా. మరి ఈ స్కానింగ్ అంటే ఏంటి? దీనికి స్కిమ్మింగ్కి తేడా ఏముంటుందసలు? కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే స్కానింగ్లో మన ఉద్దేశ్యం సారాంశాన్ని అర్థం చేసుకోవడం అస్సలు కాదు. ఓహో, మరేంటి? స్కానింగ్ అనేది 100% లక్ష్య ఆధారిత పద్ధతి, అంటే గోల్ ఓరియంటెడ్ అనమాట. మన మెదడులో ముందుగానే ఒక నిర్దిష్టమైన పదం, నెంబర్, తేదీ లేదా పేరుంటుంది.
మన కళ్ళు పేజీ మొత్తం తిరుగుతున్నా సరే ఆ నిర్దిష్టమైన ఆకారం దొరికే వరకు మెదడు మిగతా అక్షరాలన్నింటినీ ఒక రకంగా బ్లర్ చేసి పక్కన పెడుతుంది. అంటే మనం వెతికేది దొరికే వరకు పక్కనున్నవి మనకు కనిపించవా? అవును, పాతకాలంలో వందలాది పేజీలుండే టెలిఫోన్ డైరెక్టరీలో ఒక వ్యక్తి పేరు కోసం వెతకడం, లైక్ ఒక పెద్ద రిపోర్ట్లో మన కంపెనీకి వచ్చిన లాభం ఏ రంగు అక్షరాల్లో ఉందో వెతకడం లాంటిదన్నమాట. వావ్! అంటే నేనిందాక చెప్పిన అడవి ఉదాహరణనే తీసుకుంటే స్కిమ్మింగ్ అంటే విమానం నుంచి అడవిని చూడటం. అయితే స్కానింగ్ అంటే అదే అడవిలో ఎక్కడో ఒక చెట్టుమీద వాలిన ఎర్రటి పక్షి కోసం బైనాక్యులర్స్ పట్టుకుని తీక్ష్ణంగా వెతకడమన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఆ ఎర్రటి పక్షి దొరికే వరకు మిగతా ఏ పచ్చటి ఆకులు మన కంటికి ఆనవు. అవును. ఈ రెండు పద్ధతుల్లోనూ మనం అడవినే అంటే సమాచారాన్నే చూస్తున్నాం కాని విధానాలు, ఉద్దేశ్యాలు పూర్తిగా వేరు. మనం రోజువారీ జీవితంలో ఈ సమాచార సముద్రంలో మునిగిపోకుండా ఈ రెండు పద్ధతులు ఒక కవచంలాగా ఎలా కాపాడుతున్నాయో నాకిప్పుడు స్పష్టంగా అర్థమవుతోంది. అవునండి, డేటా ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో ఏది చదవాలో ఎంత ముఖ్యమో ఆ దేనిని చదవకుండా వదిలేయాలో నిర్ణయించుకోవడం కూడా అంతే ముఖ్యం. కరెక్ట్. ఫిల్టర్ అవుట్ చేయటం చాలా ఇంపార్టెంట్. అవును, మన మెదడును అనవసరమైన చెత్తతో అలసిపోకుండా అంటే ఆ మెంటల్ ఫెటీగ్ రాకుండా కాపాడేవి ఈ రెండు పద్ధతులే. అద్భుతం. వేగంగా సమాచారాన్ని వెతకడం, సారాంశాన్ని పసిగట్టడం అనేది ప్రాథమిక దశ అని అర్థమైంది. అయితే ఇక్కడ నాకో ఆలోచనొస్తోంది. చెప్పండి. మనకు కావాల్సిన ఆ ఎర్రటి పక్షి దొరికేసింది అనుకుందాం. ఆ తర్వాతేం చెయ్యాలి? దాన్ని పట్టుకొని లోతుగా పరిశీలించాలి కదా. అవును. ఒక లీగల్ కాంట్రాక్ట్ చదువుతున్నప్పుడు ప్రతి పదం ఒక బాంబులాంటిది. ఒక చిన్న కామా మారినా అర్థం మారిపోతుంది. ఖచ్చితంగా. కాని అదే సమయంలో ఒక ఇష్టమైన నవల చదువుతున్నప్పుడు మనం అసలు శ్రమపడకుండా గంటల తరబడి చదివేస్తాం. ఒకే మనిషి, ఒకే కళ్ళు. కాని ఈ రెండు సందర్భాల్లో చదవడం ఎందుకంత భిన్నంగా అనిపిస్తోంది మనకి? దీనికి కారణం ఆ రెండు సందర్భాల్లో మనం వాడే పఠన పద్ధతులు వేరుగా ఉండటమే. వీటినే ఇంటెన్సివ్ రీడింగ్ మరియు ఎక్స్టెన్సివ్ రీడింగ్ అంటారు. ఓకే. ఇంటెన్సివ్ రీడింగ్ గురించి ముందుగా చెప్పుకుందాం. ఇది మెదడుకు చాలా కష్టమైన వ్యాయామం లాంటిది. మీరు అన్నట్లు లీగల్ కాంట్రాక్ట్లు, శాస్త్రీయ పరిశోధనా పత్రాలు లేదా ఒక కొత్త భాషలో వ్యాకరణం నేర్చుకునేటప్పుడు ఈ పద్ధతి వాడతాం. అంటే ఇక్కడ వేగం కంటే ఖచ్చితత్వం ముఖ్యమా? అవును, ఇక్కడ వేగం ముఖ్యం కాదు, ఖచ్చితత్వం అంటే అక్యూరసీ ముఖ్యం. ప్రతి పదాన్ని విడదీసి వాక్య నిర్మాణాన్ని విశ్లేషించి దాని వెనుకున్న సంక్లిష్టమైన అర్థాన్ని మెదడులోని వర్కింగ్ మెమరీలోకి తీసుకుంటాం. అంటే చాలా ఫోకస్ పెట్టాలన్నమాట. అవును, ఈ పద్ధతిలో ఎక్కువ ఏకాగ్రత అవసరం. అందుకే కొద్దిసేపు చదవగానే మనం మానసికంగా అలిసిపోతాం. అవును. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. మరి ఈ ఎక్స్టెన్సివ్ రీడింగ్ విషయానికొస్తే ఎలా ఉంటుంది? నేనేదైనా ఒక సైన్స్ ఫిక్షన్ నవల లేదా థ్రిల్లర్ స్టోరీ చదువుతున్నప్పుడు గంటల సమయం ఇట్టే గడిచిపోతుంది. అలిసిపోవడం అనేది ఉండదు సరికదా, ఇంకా ఉత్సాహంగా అనిపిస్తుంది నాకు. అవును, చాలామందికి అలాగే అనిపిస్తుంది. అయితే నాకు చిన్న సందేహం. అందులో ఎప్పుడైనా కష్టమైన పదాలు ఎదురైతే నేను డిక్షనరీ వెతకను, ఆ పదాన్ని లైట్ తీసుకుని కథ కోసం ముందుకు వెళ్ళిపోతుంటాను. అలాంటప్పుడు ప్రతి పదాన్ని అర్థం చేసుకోకుండా కేవలం కథ కోసం, వినోదం కోసం పైపైన చదువుకుంటూ పోవడం వల్ల మెదడుకు నిజంగా ఏదైనా ఉపయోగముందా? నేను పరోక్షంగా చీటింగ్ చేస్తున్నానా? అంటే కేవలం కాలక్షేపం కోసమే అని మీరు అనుకుంటున్నారా? అవును, కేవలం కాలక్షేపం తప్ప దీనివల్ల సాధించేదేముంటుంది చెప్పండి? దీన్ని కొంచెం విశాల దృక్పథంతో చూస్తే గనక ఈ ఎక్స్టెన్సివ్ రీడింగ్ వెనుక ఉన్న అసలు సైన్స్ ఏంటో మనకు అర్థమవుతుంది. ఓహో, దీని వెనుక కూడా సైన్స్ ఉందా? అవునండి, ఇది కేవలం ఆనందానికి మాత్రమే పరిమితం కాదు. మీరొక పెద్ద నవలను చదువుతున్నప్పుడు కష్టమైన పదాలను వదిలేస్తున్నాను అనుకుంటున్నారు కానీ మీ మెదడు అలా వదిలేయదు. అంటే నా మెదడు ఆ పదాలను రికార్డ్ చేస్తుందా? ఖచ్చితంగా. మన మెదడు ఒక అద్భుతమైన ప్యాటర్న్ రికగ్నిషన్ ఇంజిన్. ఒక కొత్త పదం మీకు 10 వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు వాక్యాల్లో ఎదురైనప్పుడు మీ మెదడు ఆటోమేటిక్గా ఆ వాక్యం యొక్క కంటెక్స్ట్ ఆధారంగా ఆ పదానికి అర్థాన్ని కనుక్కుంటుంది. అబ్బా, వావ్! స్థిరపడిపోతుంది. వావ్! అంటే నేను చదువుతున్న కథలో లీనమైపోయి ఆనందిస్తున్నప్పుడు నా ప్రమేయం లేకుండానే బ్యాక్గ్రౌండ్లో నా మెదడు ఈ పదజాలాన్ని అంటే వొకాబ్యులరీని, వాక్య నిర్మాణాన్ని డౌన్లోడ్ చేసుకుంటుందా? ఖచ్చితంగా. కాలక్రమేణా పఠన ధారాళతను
మరియు సహజమైన భాషా నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడంలో ఎక్స్టెన్సివ్ రీడింగ్ చేసే మాయ అంతా ఇంతా కాదు. సూపర్ అండి. ఇది ఒక రకంగా చెప్పాలంటే మనం స్విమ్మింగ్ పూల్లో సరదాగా గంటల తరబడి ఈత కొడుతూ ఆనందిస్తుంటాం కదా, కానీ ఆ ప్రాసెస్లో మనకు తెలియకుండానే మన కండరాలు ఎంత బలంగా తయారవుతాయో, ఈ ఎక్స్టెన్సివ్ రీడింగ్ వల్ల మెదడుకు జరిగే మేలు కూడా సరిగ్గా అలాంటిదే. అబ్బా, భలే కరెక్ట్ చేశారు. ఈత కొట్టడం లాంటిదనగానే నాకు కాన్సెప్ట్ మొత్తం క్లియర్ అయిపోయింది. థ్యాంక్స్ అండి. అయితే ఇప్పటి వరకు మనం వేగంగా ఎలా చదవాలో చూశాం, ఖచ్చితత్వంతో చదవడం చూశాం, ఆనందం కోసం చదువుతూనే పదజాలాన్ని పెంచుకోవడం కూడా చూశాం. అంతటితో కథ అయిపోలేదు కదా? లేదు, ఇంకా ఉంది. ఒక పుస్తకంలో ఉన్న అక్షరాలను, పదాలను అర్థం చేసుకుంటే సరిపోతుందా? ఆ అక్షరాల వెనుకున్న రచయిత అసలు ఉద్దేశ్యాన్ని, ఆ పుస్తకంలో దాగి ఉన్న లోతైన అర్థాన్ని ఎలా పట్టుకోవాలి? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఒక వ్యాసంలో అక్షరాలు చాలా అందంగా ఉండొచ్చు, కానీ వాటి వెనుక రాజకీయాలు, భావోద్వేగాలు, వాదనలు, పక్షపాతాలు దాగి ఉంటాయి. వాటిని ఛేదించి నిజాన్ని బయటకు తీయాలంటే ఏం చేయాలి మనం? ఆ ముసుగులను తీసేయడానికి మన పఠన ఆయుధశాలలో క్రిటికల్ రీడింగ్ మరియు అనలిటికల్ రీడింగ్ అనే 2 శక్తివంతమైన పద్ధతులున్నాయి. ఓకే, క్రిటికల్ మరియు అనలిటికల్ రీడింగ్. అవును. ముందుగా క్రిటికల్ రీడింగ్ అంటే ఏంటో చూద్దాం. ఇది కేవలం అక్షరాలను గ్రహించడం కాదు, సమాచారాన్ని మూల్యాంకనం అంటే ఇవాల్యుయేట్ చేయడం. అంటే విమర్శనాత్మకంగా చూడటమా? ఎగ్జాక్ట్లీ. మనం ఒక విషయాన్ని చదువుతున్నప్పుడు మన మెదడులో కాగ్నిటివ్ ఫ్రిక్షన్ అంటే ఒక రకమైన ఘర్షణ జరగాలి. ఎలాంటి ఘర్షణ? ఈ సమాచారం ఎక్కడ్నించొచ్చింది, దీనికి ఆధారాలున్నాయా, రచయిత నన్ను భావోద్వేగాలతో మభ్యపెట్టి ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నాడా, ఇందులో తార్కిక దోషాలు ఏమైనా ఉన్నాయా అని నిరంతరం ప్రశ్నించుకుంటూ చదవడమే క్రిటికల్ రీడింగ్. ఇది అక్షరాలను నమ్మడం కాదు, అక్షరాలను సవాలు చేయడం. భలే చెప్పారు. దీన్ని అర్థం చేసుకోవడానికి నేనొక ఉదాహరణ చెప్తాను, సరిపోతుందో లేదో చూడండి. చెప్పండి. క్రిటికల్ రీడింగ్ అంటే ఒక డిటెక్టివ్ లాగా అనుమానుటుండి సీరియస్గా ప్రశ్నించడం లాంటిది. వాడు ఎంత అందంగా కథ చెప్తున్నా సరే డిటెక్టివ్ దాన్ని నమ్మడు. అవును, నమ్మడు. వీడు ఎందుకు ఈ మాట చెప్తున్నాడు, వీడి ఉద్దేశమేంటి, ఆధారాలెక్కడా అని గుచిగుచి ప్రశ్నిస్తాది కదా. పర్ఫెక్ట్. అదే ఎనాలిటికల్ రీడింగ్ అంటే ఒక మెకానిక్ లాగా ఆలోచించడం. ఒక కారు ఇంజిన్ పాడైతే మెకానిక్ దాన్ని మొత్తం విప్పి ఏ భాగం దేంతో కనెక్ట్ అయ్యిందో, ఏ గేర్ దేన్ని తిప్పుతోందో అని ప్రతి ముక్కని విశ్లేషిస్తాడు. కరెక్ట్. అలాగే ఒక సంక్లిష్టమైన ఐడియాను ముక్కలుగా విడగొట్టి ఆ ఆలోచనలు ఒకదానికొకటి ఎలా లింక్ అయ్యాయో చూడటమే ఎనాలిటికల్ రీడింగ్. ఈ ఎనాలజీ కరెక్టే అంటారా? అంటే దీని అర్థమేంటి అసలు? ఇది మన నిజ జీవితంలో ఎలా పనికొస్తుంది? ఇది నిజంగా ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. మీరు చెప్పిన డిటెక్టివ్ మెకానిక్ పోలిక చాలా అద్భుతంగా సరిపోతోందిక్కడ. ఉన్నత విద్య, పరిశోధన, తత్వశాస్త్రం లాంటి రంగాలలో ఈ 2 పద్ధతులు లేకుండా ముందుకు వెళ్లడం దాదాపు అసాధ్యం. ఓహో, అంత ముఖ్యమా ఇవి? అవును. ఎందుకో తెలుసా? సమాజంలో వచ్చే ప్రతి ఆలోచనను, ఏ నాయకుడు చెప్పిన సిద్ధాంతాన్నైనా సరే మనం గ్రుడ్డిగా నమ్మేస్తే, ఆ మనుషులుగా మనం ఆలోచించే శక్తిని కోల్పోయి మేధోపరమైన బానిసలుగా మిగిలిపోతాం. నిజమే. ఎవరైనా ఏదైనా చెప్పగానే నమ్మేయకూడదు. అనలిటికల్ రీడింగ్ ద్వారా ఒక సంక్లిష్టమైన సమస్యను ముక్కలుగా విడగొట్టి విశ్లేషించడం కొత్త ఆవిష్కరణలకు అంటే ఇన్నోవేషన్స్కి దారితీస్తుంది. ఈ 2 పద్ధతులు మనిషిని కేవలం ఒక చదివే యంత్రం స్థాయి నుంచి స్వతంత్రంగా ఆలోచించే మేధావి స్థాయికి పెంచుతాయి. పాపా, ఎక్సలెంట్. మన విద్యా వ్యవస్థలో విద్యార్థులకు నేర్పించాల్సింది ప్రధానంగా ఈ క్రిటికల్ అండ్ అనలిటికల్ రీడింగ్ నైపుణ్యాలనే అండి. బ్యూటిఫుల్. మనం ఇప్పటిదాకా వేగంగా ఎలా చదవాలో, ఆనందంగా ఎలా చదవాలో, అలాగే అక్షరాలను ముక్కలు చేసి ఎలా విశ్లేషించాలో తెలుసుకున్నాం. కానీ ఇక్కడతో ఆగిపోతే అది కేవలం ఒక మేధోపరమైన వ్యాయామం మాత్రమే అవుతుంది కదా. ఇప్పుడు చదివిన దాన్ని మన నిజ జీవితంలో ఎలా భాగం చేసుకోవాలి? కరెక్ట్ పాయింట్. పుస్తకంలోని అక్షరాలను మన ప్రవర్తనగా ఎలా మార్చుకోవాలి? ఈ రీసెర్చ్ నోట్స్లో చివరగా ఉన్న రిఫ్లెక్టివ్ రీడింగ్ మరియు లౌడ్ రీడింగ్ అంటే గట్టిగా చదవడం అనే పద్ధతులు దీనికి ఉపయోగపడతాయనుకుంటా. ఈ రిఫ్లెక్టివ్ రీడింగ్ గురించి కాస్త వివరించండి. మీరు కరెక్ట్ పాయింట్ పట్టుకున్నారు. విశ్లేషించడం అనేది మెదడుకు సంబంధించిందైతే, ఈ రిఫ్లెక్టివ్ రీడింగ్ అనేది చదివిన సందేశాన్ని మన వ్యక్తిగత జీవితానికి అన్వయించుకోవడం. అంటే పర్సనల్ లైఫ్కి కనెక్ట్ చేసుకోవడమా? అవును. న్యూరోసైన్స్ ప్రకారం చెప్పాలంటే, ఆ పుస్తకంలో ఉన్న సెమాంటిక్ మెమరీని
అంటే వాస్తవాలు, సమాచారాన్ని మన జీవితంలోని ఎపిసోడిక్ మెమరీతో అంటే మన సొంత అనుభవాలతో అనుసంధానించడమనమాట. అర్థమవుతోంది. ముఖ్యంగా ఆధ్యాత్మిక గ్రంథాలు, భగవద్గీత లాంటివి లేదా సెల్ఫ్ హెల్ప్ పుస్తకాలు చదివేటప్పుడు మనం తరచుగా ఆగిపోతాం. కళ్ళు మూసుకొని ఈ వాక్యం నా జీవితానికి ఎలా సరిపోతోంది, నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను, రేపట్నుంచి నా ప్రవర్తనలో ఏ మార్పు రావాలి అని ధ్యానిస్తాం కదా. అవును, ఖచ్చితంగా ఆలోచిస్తాం. ఇది మన అంతరంగాన్ని తట్టిలేపే పద్ధతే. అక్షరాలను కేవలం సమాచారంగా కాకుండా ఒక అనుభవంగా మార్చుకునే అద్భుతమైన ప్రక్రియ ఇది. అద్భుతంగా చెప్పారు. అయితే ఇప్పుడు నేనొక ముఖ్యమైన విషయం గురించి మిమ్మల్ని నిలదీయబోతున్నాను. ఓ ఏంటది? అడగండి. రిఫ్లెక్టివ్ రీడింగ్ అనేది వ్యక్తిగత వికాసానికి ఉపయోగపడుతుంది, ఓకే. కానీ ఈ లౌడ్ రీడింగ్, అదే ఈ గట్టిగా చదవడం గోలేంటి? చిన్నపిల్లలు బడిలో పలక బలపం పట్టుకుని ఈ అని గట్టిగా అరుస్తూ చదవడం మనం చూస్తుంటాం. అది వాళ్ల ఎదుగుదలకు అవసరం కాబట్టి. కానీ పెద్దవాళ్లు లేదా పబ్లిక్ స్పీకర్లు రూంలో కూర్చొని గట్టిగా చదవడం వల్ల నిజంగా కొత్తగా ఒరిగేదేముంటుంది? ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. నాకు చిన్న సందేహం అండి. పెద్దవాళ్లు గట్టిగా చదివితే పక్కవాళ్లకి విసుగొస్తుంది, పైగా సమయం వృధా కదా. మనం మనసులో అంటే కళ్లతో సైలెంట్గా చదివితే నిమిషంలో అయిపోయే పేజీ, గట్టిగా చదివితే 5 నిమిషాలు పడుతుంది. ఇదొక రకంగా ఎనర్జీ వేస్ట్ కదా. నిజంగా దీనివల్ల మెదడుకేదైనా లాభముందా? ఇది చాలామందికొచ్చే అతి సాధారణమైన మరియు లాజికల్ సందేహమే. సైలెంట్గా చదవడం వేగవంతమైనదనడంలో ఎలాంటి సందేహం లేదు. అవును కదా. కాని మనసులో చదవడానికి, గట్టిగా పైకి చదవడానికి మధ్య నరాల శాస్త్రం పరంగా ఒక బ్రహ్మాండమైన వ్యత్యాసం ఉంది. దీని సైకాలజీలో ప్రొడక్షన్ ఎఫెక్ట్ అంటారు. ప్రొడక్షన్ ఎఫెక్ట్ అంటే మీరు మనసులో చదివినప్పుడు కేవలం మీ విజువల్ కార్టెక్స్ మాత్రమే యాక్టివ్గా ఉంటుంది. కాని మీరు గట్టిగా చదివినప్పుడేం జరుగుతుందో తెలుసా? ముందు మీ కళ్ళు అక్షరాలను చూస్తాయి. తర్వాత మీ మోటార్ కార్టెక్స్ ఆ పదాలను పలకడానికి పెదాలను, నాలుకను కదుపుతుంది. ఆ తర్వాత మీ చెవులు ఆ శబ్దాన్ని వింటాయి. ఓహో, అంటే ఒకేసారి కళ్ళు, నోరు, చెవులు ఇలా బహుళ ఇంద్రియాలు అంటే మల్టిపుల్ సెన్సెస్ ఉత్తేజితమవుతాయన్నమాట. ఖచ్చితంగా. ఒకే పనిమీద మెదడులోని 3 వేర్వేరు భాగాలు ఒకేసారి పనిచేయడం వల్ల ఆ సమాచారం మెదడులో అత్యంత బలంగా ఒక డీప్ ఎన్కోడింగ్ లాగా ముద్రపడుతుంది. వావ్, ఇది నేనెప్పుడూ ఆలోచించలేదు. అందుకే మీరు గట్టిగా చదివినవి అంత సులభంగా మర్చిపోరు. జ్ఞాపకశక్తి దాదాపు 3 రెట్లు పెరుగుతుంది. ఇక పబ్లిక్ స్పీకర్ల విషయానికొస్తే వాళ్లకు ఉచ్చారణ ముఖ్యం కదా. అవును, ప్రొనౌన్సియేషన్ చాలా ఇంపార్టెంట్ వాళ్లకి. ఒక వాక్యంలో ఎక్కడ ఆగాలో, ఏ పదం మీద ఒత్తిడి పెట్టి మాట్లాడితే వినేవాళ్లల్లో ఎమోషన్ క్రియేట్ అవుతుందో వారికి ప్రాక్టికల్గా అర్థం కావాలంటే లౌడ్ రీడింగ్ చేయడం ఒక్కటే మార్గం. టెక్స్ట్ యొక్క లయ మనసులో చదివితే తెలియదు, పైకి చదివితేనే తెలుస్తుంది. వావ్, ఇది నిజంగా మైండ్ బ్లోయింగ్ అండి. అంటే సమయం ఎక్కువ తీసుకున్నా సరే మెదడులో ఒక పటిష్టమైన ముద్ర వేయడానికి లౌడ్ రీడింగ్ అంతలా సహాయపడుతుందన్నమాట. అవును, చదవడం అనేది కేవలం అక్షరాలను సేకరించడం మాత్రమే కాదు, అది మన మెదడును మనం మలుచుకునే ఒక అద్భుతమైన ప్రక్రియ అని ఈరోజు నాకు సంపూర్ణంగా అర్థమైంది. నిజమే. ఈరోజు విశ్లేషణలో పఠన పద్ధతులు అనేవి వేర్వేరు ప్రయోజనాలకు ఎలా ఉపయోగపడతాయో మనం చాలా లోతుగా, శాస్త్రీయంగా తెలుసుకున్నాం. మనం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మన దగ్గర ఉన్న ఆ పనిముట్ల పెట్టెలో ఏమేమున్నాయో చూద్దాం. షూర్. సమాచార సముద్రంలో మనకు కావలసింది వేగంగా పైపైన వెతుక్కోవడానికి స్కిమ్మింగ్ మరియు స్కానింగ్ పద్ధతులు ఒక రాడార్ లాగా పనిచేస్తాయి. ఆ తర్వాత దాన్ని లోతుగా ఖచ్చితత్వంతో అర్థం చేసుకోవడానికి ఇంటెన్సివ్ రీడింగ్, అలాగే లాజిక్తో విడమర్చి చూడటానికి అనలిటికల్ అండ్ క్రిటికల్ రీడింగ్ పద్ధతులు పనికొస్తాయి. పర్ఫెక్ట్ సమ్మరీ అండి. ఒత్తిడిని తగ్గించి ఆనందాన్ని ఇస్తూనే మన పదజాలాన్ని పెంచడానికి ఎక్స్టెన్సివ్ రీడింగ్ ఒక విలాసంలా తోడ్పడుతుంది. చివరగా చదివినదాన్ని ఆచరణలో పెట్టి మన వ్యక్తిగతాన్ని మార్చుకోవడానికి రిఫ్లెక్టివ్ రీడింగ్ మరియు గట్టిగా గుర్తుపెట్టుకోవడానికి లౌడ్ రీడింగ్ ఉపయోగపడతాయి. అక్షరాల కరెక్ట్ అండి. ఇవన్నీ మన పఠన ఆయుధశాలలో ఉన్న వేరువేరు ఆయుధాలు. మన దగ్గర కేవలం సుత్తి మాత్రమే ఉంటే ప్రపంచం మొత్తం మేకులాగే కనిపిస్తుంది అంటారు కదా. అవును, అంటారు. అలాగే మనం కేవలం స్కిమ్మింగ్ మాత్రమే చేస్తూ ఉంటే ప్రతి గొప్ప పుస్తకం ఒక సోషల్ మీడియా పోస్ట్లాగే అనిపిస్తుంది. సందర్భాన్ని బట్టి, మన అవసరాన్ని బట్టి సరైన ఆయుధాన్ని ఎంచుకున్నప్పుడే మనం చదివే ప్రతి అక్షరానికి ఒక సార్థకత లభిస్తుంది. భలే చెప్పారు. కాని ఈ పాయింట్తో నన్ను ఒక భయంకరమైన ఆలోచనలోకి నెట్టేశారు మీరు. ఇదంతా విన్న తర్వాత నాకు ప్రశ్న తలెత్తుతోంది. చెప్పండి,
ఏంటది? ఈ రోజుల్లో మనమంతా పొద్దున్నే లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు స్మార్ట్ ఫోన్ స్క్రోలింగ్ చేస్తూ కేవలం ఈ స్కిమ్మింగ్ పద్ధతికే పూర్తిగా బానిసలైపోతున్నాం గదా! 2 నిమిషాల కంటే ఎక్కువ నిడివి ఉన్న ఆర్టికల్ చదవాలంటేనే మనకు ఓపికుండట్లేదు. అవును, అది చేదు నిజం. ఒకవేళ మానవాళి ఇలాగే ప్రతిదీ పైపైన చదవడం కొనసాగిస్తే భవిష్యత్తులో లోతుగా ఆలోచించే, విశ్లేషించే నరాల మార్గాలు మన మెదుల్లో శాశ్వతంగా నశించిపోతాయా? ఆ రోజొస్తే ఒక మహాకవి రాసిన పుస్తకంలో ఉన్న ఆత్మను పట్టుకునే శక్తి మనకుంటుందా? నిజంగా భయపెట్టే ప్రశ్నే ఇది. ఈ ప్రశ్నతోనే మిమ్మల్ని వదిలేస్తున్నాను. ఆలోచించండి. మళ్ళీ ఇంకో సరికొత్త ఆసక్తికరమైన విశ్లేషణతో గలుద్దాం. వస్తువు ఎలా ఉందో కాదు, దాన్ని మనం ఎలా వాడుతున్నామో అన్నదే మనల్ని నిర్ణయిస్తుంది. గుర్తుంచుకోండి.